హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. రేపు మకర సంక్రాంతి మంగళవారం. మర్చిపోకుండా ₹2 బిళ్ళతోటి రాత్రి పడుకునే ముందర రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే తెల్లవారేసరికి మీ కష్టాలు, సమస్యలు, అలాగే మీ జాతకంలోని ఏమన్నా దోషాలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అవడానికి ఈ ₹2 బిళ్ళ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఆడవాళ్ళు కూడా మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. ఎందుకంటే మీ భర్త సంపాదన అనేది రెట్టింపు చేస్తుంది ఈ ₹2 బిళ్ళ. ₹2 బిళ్ళ చాలా చాలా శక్తివంతమైనది. ఇది చాలా మంది అదృష్ట సంఖ్యగా కూడా చెప్పుకుంటారనమాట. మనకి పరిహారాల్లో ₹2 బిళ్ళకి సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి అనమాట. ఇలా ₹2 బిళ్ళతోటి ఈ పరిహారం అనేది చేయటం వలన మనకున్నటువంటి దరిద్ర బాధలు, సమస్యలు మొత్తం కూడా పోయి, ఎందుకంటే చెప్పుకునే సమస్యలు కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. రకరకాల సమస్యలతో మనుషులు ఏంటంటే ఇబ్బంది పడతా ఉంటారనమాట. అలాంటి సమస్యలైన కొంతమంది అప్పులతో ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది ఏంటి, ఎంత కష్టపడుతున్నా కూడా వాళ్ళకి కలుసుబాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది చూడండి, చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు, కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి తినడానికి కూడా జరగదు అనమాట. ఇంకా అప్పులు చేసుకోవటం, ఇబ్బంది పడటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. దానివల్ల కుటుంబంలో ఎప్పుడు కూడా పదే గొడవలు జరుగుతూ ఉండటము, చాలా రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇట్లా మనకు అలాంటి దోషాలన్నీ పోయి ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళకి అలా కలిసి వచ్చి తక్కువ టైంలో అంతగా సంపాదిస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరూ కూడా కోట్లు సంపాదించాలంటే అది ఎవరి వల్ల కాదు. అది ఏంటంటే అది ఒక కలుసుబాటు అనేది మాత్రమే ఇలా చేయగలిగిద్ది అనమాట. ఇలాంటి సింపుల్గా పరిహారాలు ఏంటంటే మనకి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. సంక్రాంతి ఏంటంటే మనకి సంవత్సరంలో జరుపుకునేటటువంటి వచ్చేటటువంటి పండుగల్లో ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ. దీన్ని ఏంటంటే ఈ చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. చక్కగా ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము, గాలిపటాలు ఎగరవేసుకుంటాము, ఇట్లా రకరకాలుగా ఏంటంటే చాలా మంది కూడా పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టేసేసి చక్కగా బట్టలు పెట్టుకోవటము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అనంటే జాతకంలో ఉన్నటువంటి సమస్యలన్నీ చాలా వరకు కూడా క్లియర్ అయిపోవాలి అనంటే పితృదేవతల ఆశీర్వాదం అనేది చాలా చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే దీన్ని పెద్దల పండుగ అని కూడా చెప్పుకుంటారనమాట. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ చక్కగా గారెలని, బూరెలని, అలాగే వాళ్ళకి ఇష్టమైన చికెన్ అని, మటన్ అని ఇట్లా చేసి రకరకాలుగా సమర్పించుకుంటూ ఉంటారు. అలాంటివి వాళ్ళు స్వీకరించినప్పుడు ఏంటంటే మనకున్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి. అలాగే మీరేం చేస్తారంటే, మీరు ఏదైనా తినేటప్పుడు రేపు చక్కగా కాగికి ఒక ముద్ద పెట్టండి. ఫస్ట్ మీరు ఏది తింటున్నా, టిఫిన్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా, ఏదైనా సరే ముందు కాకికి ఒక ముక్క పెట్టండి. అదే టిఫిన్ చేస్తుంటే ఒక ముక్క పెట్టడం, అదే అన్నం అయితే ఒక ముద్ద పెట్టడం, ఇలా చేయండి. అలాగే కుక్కలు అవి కూడా వస్తూ ఉంటాయి కదా, వాటికి కూడా మీరు తినేటప్పుడు ఏదన్నా మిగిలినవి కానీ లేకపోతే కొంచెం ఏదన్నా పెట్టేసేసి అట్లా వాటికి కూడా పెట్టడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఈ జాతకంలో సమస్యలు ఏదన్నా ఉంటే అవి తెలియవు అనమాట. ప్రత్యేకంగా చాలా వరకు నమ్మరు కొంతమంది, కానీ తెలిసిన వాళ్ళకు తెలుస్తాయి అనుకుంటా ఉంటారు. మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మేమేం పాపం చేశాము, అది ఇది అని చెప్పేసేసి చాలా బాధపడతా ఉంటారు. ఇలాంటివి ఏంటంటే ఆ దోషాల వల్ల ఇలాంటివి ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే మనం సింపుల్గా ఇలాంటివి చేయటం వలన, అంటే మోగ జీవులకి ఇలాంటివి ఏదైనా పెట్టడం వలన ఏంటంటే ఆ దోషాలు అనేవి క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆవులు కూడా మనకి ఇళ్ళకు వస్తూ ఉంటే, పల్లెటూరులో అయితే ప్రతి ఇంటికి కూడా చాలా మందికి కూడా ఉంటాయి అనమాట. అదే సిటీల్లో అయితే ఇళ్ళమ్మడి తిరుగుతూ ఉంటాయి. అలా ఆవుకి ఏంటంటే ఒక అరటిపండు తినిపించడము, లేకపోతే బెల్లంతో కొంచెం బెల్లం మొక్క పెట్టడము, బెల్లంతో చేసినటువంటి ఏదైనా కుడుములు కానీ ఇలాంటివి ఏదైనా పెట్టి చక్కగా ఆ ఆవు యొక్క నుదురుని కానీ అలాగే వెనుక భాగాన్ని తాగటం వలన మనకున్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి అనమాట. పిల్లల చేత కూడా అలా పెట్టిస్తే చాలా మంచిది. ఆవుకు పెట్టడం వలన అదృష్టం అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఇంకా మీరు ఈరోజు ఏం చేస్తారంటే చక్కగా ఇంట్లో పూజ చేసుకొని, ఇంట్లో చక్కగా దేవుడి పటాలకి ఏంటంటే తెలుపు రంగు పువ్వులు, తెలుపు రంగు గులాబీ పువ్వులు కానీ, ఎరుపు రంగు గులాబీ పువ్వులు కానీ, పసుపు రంగులో ఉండేటటువంటి చామంతి పువ్వులైనా, ఇట్లా ఏదైనా సరే చక్కగా మందార పువ్వులైనా, ఇలాంటివి గన్నేరు పువ్వులు కానీ, శివపార్వతులకైతే గన్నేరు పువ్వులు అంటే చాలా ఇష్టము. ఇట్లా విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి కానీ ఇట్లా ప్రతి ఏది చేసుకున్నా కూడా చక్కగా పూలతో అలంకరించుకొని మీరు సింపుల్గా పూజ చేసుకున్నా సరే చక్కగా అలంకరణ అనేది బాగా ఉండేటట్లుగా చూసుకోండి. అలా చేయటం వల్ల మీకు అదృష్టం అనేది చాలా బాగా ప్రాప్తిస్తుంది అనమాట.
ఇంకా మీరేం చేస్తారంటే మీకు నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు మీకు అవకాశం కుదిరితే తెల్ల నువ్వులు తీసుకొచ్చుకోండి. ఎందుకంటే తెల్ల నువ్వులు అని అంటే లక్ష్మీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టమైనటువంటి రంగు అనమాట. నువ్వులు కూడా మనకేంటంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను తీసేయటానికి ఈ నువ్వులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇవి మనకి ఇది చలికాలంతో కలిసి వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా ఇట్లా పిల్లలు కానీ పెద్దలు కానీ నువ్వులతో చేసినటువంటి పదార్థాలు అంటే నువ్వుల లడ్డులు కానీ నువ్వుల ఉండలు కానీ ఇట్లా మీరు వంట చేసుకున్నప్పుడు కూడా కాస్త నువ్వులు పొడిలాగా చేసుకొని వంటల్లో వేసుకోవటము, ఇట్లా తినటం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి చక్కగా పిల్లలు కూడా చాలా తెలివిగా ఉంటారు. అనారోగ్య సమస్యలు పెద్దలకు కానీ పిల్లలకు కానీ రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ సమ్మర్లో ఈ జనవరి నెలలో ఇట్లా ఈ చలికాలంలో ఏంటంటే ఒంట్లో వేడిని పెంచడానికి ఈ నువ్వులు అనేవి చక్కగా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవటం వలన అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఇట్లా ఖచ్చితంగా ఇట్లా నువ్వులు ఉండలు ఇలాంటివి ఏదైనా తీసుకోవటం చేయండి. పల్లీలు ఉండలు, నువ్వులు ఉండలు ఇలాంటివి తీసుకోండి. అలాగే మీరేంటంటే ఇంటికి కూడా కొంచెం ఒక చిన్నది కల్లుప్పు ప్యాకెట్ కానీ అంటే రాళ్ళ ఉప్పు అంటారు కదా అది కానీ, అలాగే కొంచెం యాలకులు ఒక చిన్నది యాలుక్కాయ ప్యాకెట్ కానీ ఇట్లా నువ్వులు కానీ ఇలాంటివి తీసుకొచ్చుకోవటం. కొత్త వస్తువులు ఏదైనా చీపురు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి ఏదైనా సరే లవంగాలైన ఇలాంటివి తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటంటే మీకు అదృష్టం అనేది ఆ వస్తువుల రూపంలో విపరీతంగా కలిసి రావడానికి బాగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే రేపు కూడా నలుపు రంగు వస్తువులు, ఎరుపు రంగు దుస్తులు ఇలాంటివి ధరించకుండా చక్కగా తలస్నానాలు చేసేసి ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ తెలుపు అంటే తెలుపు, పింక్ కలరు, క్రీమ్ కలరు ఇలాంటి కలర్స్లో బట్టలు కనుక మీరు వేసుకున్నట్లయితే మీకు చాలా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా ఇట్లా మీరు పగలంతా చేసే పనులన్నీ చేసేసుకొని సాయంత్రం మీరు రాత్రి పడుకునేటప్పుడు ఇక మేము పడుకుంటున్నాము మా పనులన్నీ అయినాయి అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఒక్క 2 రూపాయల బెల్లం తీసుకొని మీరేం చేస్తారంటే ముందు దీన్ని చక్కగా క్లీన్ చేసేసేయండి. పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రంగా కడిగేసేయండి. అలా కడిగేసేసి ఈ 2 రూపాయల బెల్లం తీసుకొని మీ ఎడమ చేతిలో పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో డబ్బు పరంగా కానీ ఏదైనా సరే మాకు బాగా కలిసి రావాలి, అప్పుల సమస్యలు తీరాలి, మాకు బాగా సంపాదన అనేది రెట్టింపు అవ్వాలి, ఈ సమస్యలు ఏదన్నా ఉంటే ఇంతటితోటి పోవాలి అని చెప్పేసేసి మీ మనసులో మేము బాగా అందరికిలాగా డెవలప్ అవ్వాలి అని చెప్పి అంటే మా భర్త సంపాదన పెరగాలి, ఖర్చులు తగ్గాలి, ఇలాంటివన్నీ మీ సమస్యలు ఏదన్నా ఉంటే అవన్నీ చెప్పుకొని ఆ 2 రూపాయల బిల్లని మీరేం చేస్తారంటే మీరు దిండి కింద పెట్టేసుకొని పొనుకోండి. అలా పెట్టుకొని పొనుకోవటం వలన నైట్ అంతా కూడా మీరు ఆ కోరిక అనేది ఆ సమస్యలు అనేవి చెప్పుకున్నారు కాబట్టి మీకు మైండ్లో కూడా ఎక్కువగా కూడా అవే థాట్స్ వస్తూ ఉంటాయి. పనుకున్నప్పుడు కూడా చాలా మందికి కూడా నిద్ర పట్టదు. పనుకోగానే నిద్రపోయే వాళ్ళు ఎవరో అదృష్టవంతులు అనమాట. చాలా మందికి కూడా నిద్ర రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇలాంటి సమస్యలన్నీ గుర్తు వస్తూ ఉంటాయి ఇంకా ఎక్కువగా. ఆ ఆలోచనలు కూడా చాలా వరకు ఏంటంటే మనం దిండి కింద పెట్టుకొని పొనుకోవటం వల్ల నైట్ టైము అది మొత్తం మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని మొత్తాన్ని కూడా ఈ 2 రూపాయల బిల్ అనేది పూర్తిగా లాగేసుకునిద్ది. చాలా వరకు కూడా మన ఆలోచనలన్నీ కూడా దీంట్లోకి పంపించేస్తున్నాము. కొన్ని ఏది కూడా కనిపించవు. ఎట్లా వెళ్తాయి ఏంటి అని అంటే ఏది కూడా ఎవరికి క్లారిటీగా ఎవరికి ఉండదండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఎవ్వరం చూడము, కానీ నమ్ముకొని ఇవన్నీ చేసుకుంటున్నామా లేదా. అలాగే పరిహారాలు కూడా ఏంటంటే పూజలంత పవిత్రమైనవి, అవి నమ్మకంతో చేసుకోవాలి. ప్రకృతి ఏంటంటే మనకు అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి నమ్మకంతో చేసుకోవాల్సినటువంటి పనులు. దీనికి వచ్చేటప్పటికి మనం పెట్టుబడి పెడతలా, కష్టము ఏం చేయట్లా, సింపుల్గా 2 రూపాయల బిళ్ళతో చేసుకుంటున్నాం. ఖచ్చితంగా కలిసి వచ్చిద్ది నమ్మకంతో చేసుకుంటే. నమ్మకం లేకపోతే మాత్రం వేస్ట్. అలాంటి వాళ్ళు చేసుకోవద్దు. అట్లా పెట్టేసుకొని చక్కగా ఉదయాన్నే లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ 2 రూపాయల బిళ్ళని ఎవరికన్నా దానంగా ఇవ్వటం కానీ లేకపోతే ఏదన్నా మీకు గుడి దగ్గరలో అంటే శివాలయాలు కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటాయి కదా అక్కడ హుండీలో వేయటం కానీ ఇలాంటివి చేయటం వలన చూడండి ఆ దరిద్రం అంతా దోషాలంతా కూడా క్లియర్ అయిపోయి మీకు పట్టిందల్లా బంగారమై అప్పటి నుంచి మీరే గమనిస్తూ ఉంటారు నిదానంగా. అంటే సంపాదన అనేది పెరగటము, ఖర్చులు తగ్గటము, కలిసి రావటము, ఇలాంటివి చిన్న చిన్న మార్పులు అనేవి మీరే చూసి ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది అనమాట. చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇచ్చిద్ది. 2 అని అంటే రెట్టింపు చేయటానికి చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది అనమాట. కాబట్టి చక్కగా సింపుల్గా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఏం లేదు, సింపుల్గా 2 రూపాయల బిళ్ళ తీసుకున్నామా మనం ఎడం చేత్తో పట్టుకొని మన
సమస్యలు ఏదన్నా ఉంటే దాంట్లోకి చెప్పుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసాము. మన దిండి కింద పెట్టేసి చక్కగా పనుకొని ఉదయాన్నే లేచేసి ఎవరికన్నా దానం చేయటం కానీ లేకపోతే ఎక్కడన్నా గుడి హుండీలో కానీ ఇట్లా వేసేసేస్తే మనకి క్లియర్ సమస్యలు అనేవి 90% క్లియర్ అయిపోతాయి. చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఈ సంక్రాంతి రోజున మంగళవారం మర్చిపోకుండా చేయండి. దోషాలన్నీ కూడా పూర్తిగా పోతాయి అనమాట. బిచ్చగాడు కూడా కుబేరుడు అవ్వటం చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. కష్టంతో సాధ్యం కాంది కలుసుబాటుతో సాధ్యమైంది. ఆ కలుసుబాటు కోసం ఈ ₹2 బిళ్ళ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.